హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎవ్రీవన్ మస్ట్ నో దిస్. ఈరోజు ఒక కొత్త టాపిక్ తోటి అందరికీ తెలిసిన టాపిక్కే మీ ముందుకు వచ్చాను. టాపిక్లోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే, ఈరోజు టాపిక్ ఏంటంటే రాబంధువుల పీక్కు తినే బంధువులు. బంధువులు అనగానే మనం మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ బంధువులు అనేవాళ్ళు దేవుడు మనకి ఇచ్చినవాళ్ళు. నేనున్నానంటే నా తల్లిదండ్రులు, వాళ్ళ తరగ అన్నదమ్ములు నాకు బంధువులు, అలాగే నా అన్నదమ్ములు నాకు బంధువులు, అలాగే నాకు వివాహం జరిగిందంటే నా భార్య తాలూకా తల్లిదండ్రులు మరియు వాళ్ళ తాలూకా బంధువులు నా బంధువులు అవుతారు. సో ఇలాగ ఏదో రకంగా మనకి దేవుడు మనకి బంధుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఎందువల్లంటే ఏదైనా మనకు ఆపద వచ్చినప్పుడు వాళ్ళే మనల్ని రక్షించాలి, కాపాడాలి అని. కానీ నేటి ప్రస్తుత సమాజంలో మన బంధువులే మనల్ని పీక్కొని తింటున్నారు. మన బంధువులే మనకి ఇబ్బందులు పెడుతున్నారు. నమ్మలేని పరిస్థితి వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. వాళ్ళ ఇళ్ళకి మనల్ని పిలరు, కానీ ఆ విషయం ఎక్కడ మనం అడుగుతామోనని ముందే వాళ్ళు ఏమో ఇంటికి అసలు ఈ మధ్య రాలేదు అని ముందే మనల్ని కంట్రోల్ చేసేస్తారు. వాళ్ళ కంట్రోల్లోకి తీసుకెళ్ళిపోతారు. ఈ కంట్రోల్ అంటే గుర్తొచ్చింది ఏంటంటే మన ఫ్యామిలీ మొత్తాన్ని కూడా వాళ్ళ కంట్రోల్లో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు, ఎప్పుడు మనం బలహీనలుగా ఉన్నప్పుడు. సో కాబట్టి ఇటువంటి పరిస్థితుల నుంచి మనం బయటపడాలంటే ముందు మనం మన బలహీనతల్ని చాలా జాగ్రత్తగా మన దగ్గరే ఉంచుకోవాలి. మన బలాలనే మనం 10 మందికి చెప్పుకోవాలి. సో ఎప్పుడైతే మన బలహీనతలు చెప్పేసుకున్నామో మన బంధువులు అని చెప్పి, వాళ్ళందరూ వాటి ద్వారా లబ్ధి పొందడానికి చూస్తారు. ఇక రెండో పాయింట్ మనం చూసినట్లయితే ఈ బంధువులందరిలో రకాలు ఎలా ఉంటారంటే, ఇలాంటి మన మరి సహాయం చేయకుండా ఉండేలాగా, మన బలహీనతలు క్యాష్ చేసుకునే విధంగా ఉండే వాళ్ళందరూ కలిపి ఒక సిండికేట్లా తయారై మన మీద దాడి చేయడానికి చూస్తారు. మన సంపాదన అయితే ఏదో తేరగా సంపాదించినట్టు, వాళ్ళు సంపాదించితే ఏదో పెద్ద చెమటోడ్చి కష్టపడి సంపాదించేసినట్టుగా ఫీల్ అవుతారు. వాళ్ళు ఫీల్ అవ్వడమే కాకుండా తన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా మన గురించి చెడ్డగా చెప్పడం మొదలు పెడతారు. ఉదాహరణకి నా గురించి ఎవరైనా మంచిగా చెప్పారనుకోండి, ఎవరైనా వాళ్ళు ఏం చేస్తారంటే అలాగా అది కాదే, ఇలాగే అలాగే అని చెప్పి నా గురించి ఒక 4-5 చెడ్డ మాటలు చెప్తారు. అయినప్పటికీ నా గురించి తెలిసిన వాళ్ళు కనుక వాళ్ళు నమ్మలేదు అనుకుందాం. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఎదురుపడిన ప్రతి సందర్భంలోనూ చెడ్డగానే చెప్తారు. అయితే మనిషికి ఒక బలహీనత ఉంది. చెప్పగా చివరికి ఏం జరుగుతారంటే ఓహో నిజమా అన్నట్టు వాళ్ళు అవతల వ్యక్తి నా గురించి చెడ్డగా భావించేంత వరకు ఇలా చెడ్డగా చెబుతూనే ఉంటారు. వాళ్ళని సిండికేట్ చేసేసుకొని వాళ్ళలో కలిపేసుకుంటారు. బంధువుల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగని వాళ్ళని దూరం పెట్టమని నేను చెప్పటం లేదు. ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఎంతవరకు మాట్లాడాలో, ఎంతవరకు వాళ్ళతో కలిసి ఉండాలో అంతవరకే ఉండాలి తప్పించి అతిగా వాళ్ళని నమ్మాల్సిన అవసరం లేదు. అన్నదమ్ములు విడగొడతారు, భార్యాభర్తలు విడగొడతారు, తల్లిదండ్రులు విడగొడతారు, తల్లి బిడ్డల్ని విడగొడతారు. ఇలా రకరకాలుగా వాళ్ళు ఒక శాడిస్ట్లా బిహేవ్ చేయడం చేస్తూ ఉంటారు. సో అటువంటి బంధువులు మాత్రం మీరు నమ్మకండి. వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాగని వాళ్ళని మీరు దూరం చేసుకోకండి, వాళ్ళకి మీరు దూరం ఉండండి. పోనీలే ఎందుకు వచ్చిన గొడవ ఈ బంధువులతో మౌనంగా ఉన్నప్పటికీ నిన్ను ఏదో రకంగా కెలుకుతూనే ఉంటారు. నువ్వు మౌనంగా ఉండడం కూడా తప్పే వాళ్ళ దృష్టిలో. అది కూడా మరి చెడ్డ ఉద్దేశం వచ్చేలా ప్రతి ఒక్కరికి చెబుతూనే ఉంటారు. సో కాబట్టి బంధువుల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులో ఈ కాలంలో అయితే మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుత లోకంలో నేను చూస్తున్నవి, చాలామంది దగ్గర నుంచి నేను వింటున్నవి ఏంటంటే బంధువులే మనల్ని రాబంధువుల్లా పీక్కు తింటున్నారు. సో వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైతే మనం అందరినీ ప్రేమిద్దామండి. మనల్ని దేవుడు ఏర్పాటు చేశాడు కాబట్టి మన బంధువులందరినీ మనం ప్రేమిద్దాం. ఎందుకు ఒకరి మీద కోపం, ఎందుకు ఒకరి మీద అక్కసు, ఎందుకు ఒకరి మీద విద్వేషం, ద్వేషం? అంతా మనం ఒకటే కదా.
నీ దగ్గర డబ్బులు ఉంటే ఒకలాగా, అవతల దగ్గర డబ్బులు ఉంటే ఒకలాగా మనం ప్రవర్తించొద్దు. డబ్బును బట్టి కూడా కాదు మనిషికి విలువ ఇవ్వడం. మనమందరం మనుషులం. ఒకరి ఎడల ఒకరు ప్రేమను కలిగి ఉందాం. ఇదిగో రాబోయే ఇది క్రిస్మస్ సీజన్. సో కాబట్టి అందరం యేసుక్రీస్తు చెప్పినట్టుగా ఒకరి ఎడల ఒకరు ప్రేమను కలిగి ఉందాం. అంతే తప్పించి ద్వేషం వద్దు. ఎంత శాడిజం అంటే నా శత్రువు ప్రతి ఒక్కరికి శత్రువు అయిపోవాలి. ప్రతి ఒక్కరికి నేను శత్రువుని అయిపోవాలి అన్న రకంగా బంధువులు ఈ మధ్య మనకి కనిపిస్తూ ఉన్నారు. సో కాబట్టి వాళ్ళకి దూరంగా ఉందాం, అలాగని వాళ్ళని దూరం చేసుకోవద్దు. జాగ్రత్తగా ఉందాం. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. మీ చుట్టుపక్కల ఇలాంటివి ఏమైనా జరిగినట్లయితే కామెంట్ రూపంలో షేర్ చేయండి. ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఉండండి. బంధువులనే కాదు, కొలీగ్స్ కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు, చాలా జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే ఇందులో ఇంకో రకం కూడా ఉన్నారు. వాళ్ళు చెప్పింది వీళ్ళకి చెప్పి, వీళ్ళు చెప్పింది వాళ్ళకి చెప్పి ఇచ్చేస్తుంటారు. ఎందుకంటే మన మీద నమ్మకంతో ఒకరు ఒక విషయాన్ని చెప్తారు, దాన్ని తీసుకెళ్ళి వేరే రకంగా వీళ్ళకి అనుకూలంగా ఆ వ్యక్తికి చెప్పడం. సో ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మీరందరూ జాగ్రత్తగా ఉంటారని, ఈ రాబోయే రోజుల్లో కూడా మంచిగా ఉంటారని, బంధువులాగా ఉంటారని ఆశిస్తూ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.